గడిచిన 5 సంవత్సరాలుగా సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి కూడా ఈ ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీ రెండిటి విజయాలకు కూడా బాగా దోహదపడ్డది. నిజంగా సోనియా గాంధీ గారి నిస్వార్థ రాజకీయ చరిత్ర, అధికారంలో ఉండటం కాదు ముఖ్యం, ప్రజాసేవ ముఖ్యం అనే ఆవిడ ఆలోచన విధానం, మన్మోహన్ సింగ్ గారి పట్టుదల, మరి ముఖ్యంగా ప్రజల యొక్క మేలు గురించి ఆలోచన చేయవలసి వచ్చినప్పుడు అధికారంలో ఉండటము లేకపోవటము అనేది ఏమాత్రం లెక్క చేయవలసిన పని లేదు. ఈ ఎన్నిక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడికి సంబంధించిన వంచనకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విశ్వసనీయతకు పోటీ అనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. 9 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఏ ఒక్క విషయంలో ప్రజలకు చేసిన వాగ్దానం ఏ ఒక్కటి నిలబెట్టుకోకపోగా, ప్రజల విశ్వసనీయత ఏ కొంచెము కూడా దాని గురించి ఆలోచన చేయకపోగా, ఏదో విధంగా ప్రజలను వంచన చేసి, ప్రజలను మోసం చేసి, ఆ మోసంతో పబ్బం గడుపుకుందామనుకున్నాడు చంద్రబాబు నాయుడు. దాన్ని రాష్ట్ర ప్రజలు పూర్తిగా తేట తెల్లంగా కళ్ళకు కట్టినట్టు గుర్తించారు. వాళ్ళు ఆ విధంగా గుర్తించారు కాబట్టి ఎన్ని రకాలైన ప్రలోభాలు పెట్టినా, ప్రలోభాలకు గురి చేసినా, క్యాష్ ట్రాన్స్ఫర్ లాంటివి, ఉచిత టీవీలు లాంటివి, కలర్ టీవీలు లాంటివి, రకరకాలైన మోసపూరిత వాగ్దానాలు చేసినా ఈ మోసపూరిత వాగ్దానాలకు ఏ ఒక్కరూ కూడా మోసపోలేదు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా మమ్మల్ని ఏ ఒక్కరూ ఇటువంటి మోసపూరిత వాగ్దానాల చేత మమ్మల్ని కొనలేరు అని చెప్పి రాష్ట్ర ప్రజలు మంచి తీర్పిచ్చారు. అటువంటి తీర్పుకు వారందరికీ నేను హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కరిస్తున్నా. హృదయపూర్వకంగా